హలో వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పెనుభూకంపం సంభవించింది. దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిట్టనిలున చీలిపోయింది. పార్టీ అధినేత్రి మాజీ సీఎం మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలే కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీదీ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ పార్టీని రెండు ముక్కలు చేసేశారు. బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న టీఎంసీలో ఈ స్థాయి సంక్షోభం రావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ బెంగాల్ కోటలో ఏం జరుగుతుంది? ఈ తిరుగుబాటు వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఎమ్మెల్యేలను నడిపిస్తున్న లీడర్ ఎవరు? ఎంపీలను నడిపిస్తున్న ఆ పెద్ద తలకాయ ఎవరు? ఈ అంతర్గత యుద్ధానికి కారణాలేంటి? రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగబోతుంది? ఆ వివరాలన్నీ ఇవాళ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి చాలా కాలంగా లోపల రగులుతోంది. అది ఇప్పుడు ఒక్కసారిగా బద్దలైంది. ఈ చీలిక సాధారణమైనది కాదు. ఎందుకంటే పార్టీలోని ఇద్దరు అత్యంత కీలకమైన నేతలు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు. పార్టీలోని మెజారిటీ అసంతృప్త ఎమ్మెల్యేలను ఒక్కతాటిపైకి తెచ్చిన ఘనత రితభత్ర బెనర్జీకే దక్కుతుంది. బెంగాల్ రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకుడిగా ఈయనకు పేరుంది. మమతా బెనర్జీ పనితీరుపై, పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలందరినీ రితభత్ర బెనర్జీ తన వైపు తిప్పుకున్నారు. దీదీ ఒంటెద్దు పోగలకు స్వస్తి చెప్పాలంటూ ఈయన పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను కూడగట్టారు. ప్రస్తుతం టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు రితభత్ర బెనర్జీ క్యాంప్లో ఉన్నట్లు సమాచారం. ఇక ఢిల్లీ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ కొట్టారు సీనియర్ మహిళా నాయకురాలు ఎంపీ కకోలి ఘోష్. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలిగా, పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉన్న కకోలి ఘోష్ ఇప్పుడు తిరుగుబాటు గ్రూపులకు పీల్ లీడర్గా మారారు. లోక్సభ, రాజ్యసభలోని మెజారిటీ టీఎంసీ ఎంపీలను ఆమె తన వైపునకు తిప్పుకున్నారు. ఢిల్లీ వేదికగా మమతా బెనర్జీని ఒంటరి చేసే వ్యూహానికి ఆమె తెరతీశారు. ఈ ఇద్దరు నేతలు కలిసి ఇప్పుడు మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని దెబ్బతీసేందుకు పెద్ద స్కెచ్చే వేశారు. ఒకరు రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కదిలిస్తే మరొకరు ఢిల్లీలో ఎంపీలను ఏకం చేశారు. బెంగాల్ రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్న టీఎంసీ ఎందుకు ఇలా ముక్కలైంది? మమతా బెనర్జీ లాంటి పవర్ఫుల్ లీడర్ ఉండగా ఈ స్థాయి తిరుగుబాటు ఎలా సాధ్యమైంది? దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వైఖరి. పార్టీ అధికారంలో లేకపోయినా సీనియర్ నేతలను పక్కన పెట్టి అభిషేక్ బెనర్జీ అన్ని నిర్ణయాలు తనే తీసుకోవడం పాత లీడర్లకు అస్సలు నచ్చడం లేదు. కకోలి ఘోష్ లాంటి సీనియర్ పార్లమెంటరీలకు కనీస గౌరవం దక్కడం లేదనే భావన పార్టీలో పెరిగిపోయింది. రితభత్ర బెనర్జీ లాంటి గ్రౌండ్ లెవెల్ లీడర్ల మాటను కాదని కార్పొరేట్ స్టైల్లో పార్టీని నడపాలని అభిషేక్ ప్రయత్నించడం ఈ చీలికకు ప్రధాన కారణమైంది. దీనితో పాటు గత కొంతకాలంగా బెంగాల్ను కురిపిస్తున్న ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, రేషన్ కుంభకోణం వంటి పాత అవినీతి అంశాలు ఇప్పటికీ పార్టీ ప్రతిష్టను వేధిస్తూనే ఉన్నాయి. పలువురు నేతలు జైలుకు వెళ్లడం, ఈడీ, సిబిఐ విచారణలో భయం కూడా కొందరు నేతలను తిరుగుబాటు వైపు నడిపించింది. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలు తాము ఈ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని భయపడ్డారు. అలాగే ఇటీవలి కాలంలో జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో కార్యక్రమాల్లో సీనియర్లను కాదని అభిషేక్ బెనర్జీ తన అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో దశాబ్దాలుగా పార్టీ కోసం రక్తం చెమటొచ్చిన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి రగిలింది. ఆ అసంతృప్తి రితభత్ర బెనర్జీ, కకోలి ఘోష్ రూపంలో ఒక పెద్ద విస్ఫోటనంగా మారిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అతిపెద్ద ప్రశ్న, ఈ రెబల్స్ అందరూ అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతారా? దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. రితభత్ర బెనర్జీ, కకోలి ఘోష్ నేతృత్వంలోని రెబల్స్ బృందం ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో రహస్య చర్చలు జరిపినట్టు గట్టిగా టాక్ నడుస్తుంది. కేంద్ర హోంమంత్రితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుని కూడా వీరు కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా పటిష్టమైన పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెబల్స్ గ్రూప్ను నేరుగా బీజేపీలో విలీనం చేసే అవకాశాలపై భిన్నమైన చర్చలు సాగుతున్నాయి. రితభత్ర బెనర్జీ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, కకోలి ఘోష్ నేతృత్వంలోని ఎంపీలు కలిసి అసలైన తృణమూల్ కాంగ్రెస్ తామేనని క్లెయిమ్ చేయాలని చూస్తున్నారు. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 3/2 మంది ప్రజాప్రతినిధులు విడిపోవాలి. ఆ సంఖ్యను సాధించే పనిలో వీరిద్దరూ ఉన్నారు. వీరంతా నేరుగా బీజేపీ కండువా కప్పుకుంటే బెంగాల్ ప్రజల్లో నెగిటివ్ సిగ్నల్ వెళ్ళే ప్రమాదం ఉందని బీజేపీ భావిస్తుంది. అందుకే వీరు విడిగా ఒక గ్రూప్గా ఉంటూ అసెంబ్లీలో సువేందు అధికారి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా వ్యూహం రచిస్తున్నారు. దీనివల్ల సీఎం సువేందు అధికారికి మరింత బలం చేకూరుతుంది. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి పూర్తి స్థాయిలో అధికార బీజేపీలో విలీనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి మాత్రం మమతా బెనర్జీపై తిరుగుబాటు అజెండా ఎగరేసి తమ ఉనికిని చాటుకునే పనిలో ఉన్నారు ఈ రెబల్స్ లీడర్స్.
బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీని స్ట్రీట్ ఫైటర్ అంటారు. ఎంతటి సంక్షోభాలైనా ఎదుర్కొని నిలబడడం ఆమెకు అలవాటు. ఈ మహా సంక్షోభాన్ని ఆమె ఎలా ఎదుర్కోబోతున్నారు? మమతా బెనర్జీ ఎప్పుడూ లీడర్ని నమ్ముకోలేదు, ప్రజలనే నమ్ముకున్నారు. ఇప్పుడు కూడా ఆమె అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి బాధలో ఉన్న కేడర్ను ఉత్సాహపరచడానికి, బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తుందనే సెంటిమెంట్ రగిల్చేందుకు ఆమె సిద్ధమయ్యారు. బెంగాల్ బిడ్డను ఒంటరి చేసి వేధిస్తున్నారంటూ నేరుగా జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు రితప్రతాప్ బెనర్జీ కకోలి ఘోషలపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు లీగల్ టీంతో దీది చర్చలు జరుపుతున్నారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయించేలా స్పీకర్లకు లేఖలు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీని కాపాడుకునేందుకు ఎంతటి కఠిన నిర్ణయాలకైనా ఆమె వెనకాడడం లేదు. మరోవైపు మిగిలి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చేజారిపోకుండా ఉండేందుకు అభిషేక్ బెనర్జీ రంగంలోకి దిగారు. ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్నారు. వారికి కావాల్సిన హామీలు ఇస్తూ పార్టీ మారకుండా బుజ్జగిస్తున్నారు. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లను కాపాడుకునే బాధ్యతను సీనియర్లకు అప్పచెప్పారు. ఈ రాజకీయ పరిణామాలు బెంగాల్ ప్రతిపక్షాన్ని ఏ తీరానికి చేరుస్తాయనేది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న. రాజకీయ విశ్లేషణ అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో కొన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. రితప్రతాప్ బెనర్జీ అనుకున్న సంఖ్యలో ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటే అసెంబ్లీలో ప్రతిపక్షంగా టీఎంసీ తన హోదాను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. దీనివల్ల సీఎం శివేంద్రాధికారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తిరుగులేని బలం చేకూరుతుంది. తిరుగుబాటుదారుల మద్దతుతో అధికార పక్షం మరింత బలోపేతం కానుంది. ఈ పరిణామాల వల్ల మమతా బెనర్జీ రాజకీయంగా మరింత రక్షణ వలయంలో పడే అవకాశం ఉంది. ఏదేమైనా కకోలి ఘోష్ నేతృత్వంలో ఎంపీలు విడిపోవడం వల్ల జాతీయ స్థాయిలో టీఎంసీకి ఉన్న గుర్తింపు దెబ్బతింటుంది. ఇన్నాళ్ళు పార్లమెంట్లో గంభీరంగా వినిపించిన టీఎంసీ వాయిస్ రెండుగా చీలిపోనుంది. ఇది పార్టీ ఉనికికే పెద్ద ప్రమాదకరంగా మారిపోనుంది. మొత్తానికి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇదొక చారిత్రక మలుపు. రితప్రతాప్ బెనర్జీ కకోలి ఘోష్ వేసిన ఈ స్కెచ్ మాజీ సీఎం మమతా బెనర్జీ రాజకీయ జీవితంలోనే అతిపెద్ద సవాల్గా నిలిచింది. ఒకవైపు కోల్పోయిన అధికారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి పోరాడాలి, మరోవైపు సొంత ఇల్లు లాంటి పార్టీని రక్షించుకోవాలి. మరి ఈ బెంగాల్ టైగర్ శత్రువులను జయించి మళ్ళీ పార్టీ నిలబెట్టుకుంటుందా, లేదంటే రెబల్స్ అధికార బీజేపీ వాళ్ళ చేతిలో పూర్తిగా ఓడిపోతుందా అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. బెంగాల్ రాజకీయాల్లో క్షణక్షణానికి మారుతున్న ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం న్యూస్18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.